హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైస్ విత్ ఎన్వి. క్విక్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయే టమాటా రైస్ ప్రిపేర్ చేద్దామా? అయితే రండి. కావాల్సినవి టమాటాలు, ఆనియన్, మిర్చి. బియ్యం ఫస్ట్ కానీ కడిగేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. టమాటాలు, ఆనియన్, మిర్చి కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టి, తర్వాత మిర్చి, ఆనియన్, టమాటా సన్నగా తరిగి పెట్టేసుకోండి. కొంతమందికి టమాటా పేస్ట్ లాగా ఇష్టం, సో మిక్సీ వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. లేదంటే ముక్కలుగా వేసినా కూడా బాగా మగ్గిపోతుంది. పక్కన కడాయి పెట్టుకొని అందులో పలావ్ దినుసులు ఉంటాయి కదా, కొంచెం ఆయిల్, కొంచెం బటర్, పలావ్ దినుసులు, ఆకు, మొగ్గ, చెక్క అన్నీ వేయండి. మిర్చి వేయండి, ఆనియన్ వేయండి. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేయండి, బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసేయండి. జీడిపప్పు కూడా వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు వేయండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి వదిలేసేయండి, బాగా మగ్గిపోతుంది. ఆయిల్ కొంచెం పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అందులో కొంచెం మీకు కావాల్సిన ఇంకా మసాలాలు యాడ్ చేసుకోండి. పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేసి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసి పక్కన ఉండనియండి. బాగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత కొంచెం మనం ఎంతైతే బియ్యం నానబెట్టేసుకున్నామో దానికి కొలతగా గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ లెక్కన 2 గ్లాస్ వాటర్ పోసేయండి. బాగా వాటర్లో బాయిల్ అయిపోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి. చూడండి, బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాము. రైస్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 6-7 మినిట్స్ ఉంచేయండి. బాగా ఉడుకుతుంది. కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం మళ్ళీ మూత తీసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది టోటల్గా. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సన్న ఫ్లేమ్లో పెట్టేసి పక్క ఉండనియండి. అంతే అండి, వేడివేడిగా టమాటా రైస్ రెడీ. నెక్స్ట్ షాట్లో మీట్ అవుదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.